క్రిస్మస్ గురించి కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. కొంతమంది అసలు ఎందుకు చేయాలి అనేవాళ్ళు కొందరు, కొంతమంది అసలు క్రిస్మస్ చేయకపోతే అదేమి క్రైస్తవ్యం అనేవాళ్ళు కొందరు. ఒకటి మాత్రం నేను నమ్ముతాను, అదేంటంటే నువ్వు క్రిస్మస్ ఎందుకు చేశావు అని దేవుడు అడగడు, నువ్వు క్రిస్మస్ ఎందుకు చేయలేదు అని కూడా దేవుడు అడగడు. కానీ ఈ క్రిస్మస్కు ప్రధానమైన ఆకర్షణ అయిన కేంద్రమైన క్రీస్తు విషయమై నువ్వేం చేశావు అని మాత్రం తప్పకుండా అడుగుతాడు. క్రీస్తు విషయమై నువ్వేం చేశావు అనేది తప్పకుండా ప్రభు ఒకరోజు మనల్ని అడిగే ప్రశ్న. మంచిది. ఈ ఉదయకాలం వాక్యం కొరకై రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమా పత్రిక 9:5. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అందరం కలిసి చదువుదాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంక మీరు అటు ఇటు తిరగొద్దు, లేవద్దు. కొద్దిసేపు ఏకాగ్రతగా దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభువుని పసిబిడ్డగా చూడటం కంటే పిచ్చితనం, అమాయకత్వం మరొకటి లేదు అని ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ పలికిన మాట మనం చదివాం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరాన్ని బట్టి పుట్టాడు, కానీ నిజానికి ఆయన ఎవరు అని రాశాడు ఆయన. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఆయన అధికారం ఏంటో చెప్పమంటారా? మనమందరం పుట్టిన తర్వాత మన తల్లి ఎవరో, మన తండ్రి ఎవరో, మనం ఏ ఇంట్లో పుట్టామో, ఏ ఊరిలో పుట్టామో తర్వాత తెలుసుకున్నాం. కానీ యేసు ప్రభు అట్లా కాదు. పుట్టక మునిపే ఆయన తల్లి ఎవరుండాలో ఆయన ఏర్పరచుకున్నాడు. తండ్రిగా ఎవరిని ఉంచుకోవాలో అది ఏర్పరచుకున్నాడు. ఏ ప్రాంతంలో పుట్టాలో అది ఏర్పరచుకున్నాడు. ఎక్కడ పెరగాలో అది ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఆయన సిలువ వేయబడాలో అది ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏం కనపడాలో, సామ్రాజ్యములో ఏముండాలో అదంతా ముందుగానే ఆయనే రాసుకున్నాడు. ఒక మాటలో చరిత్రను భవిష్యత్తుగా ముందే ఎరిగి ఉన్నాడు ఆయన. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పుడతాడు అన్న సంగతి 4000 సంవత్సరాల క్రితమే దేవుడు సర్పముతో, సాతానుతో చెప్పాడు. అంతేకాదు, 1600 సంవత్సరాలకు మునుపు ఆయన పుట్టినప్పుడు ఆకాశములో నక్షత్రము కనపడుతుంది అన్న సంగతి ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, 700 సంవత్సరాలకు మునుపు ఆయన ఎవరికి పుడతాడో యెషయా చెప్పాడు. మాత్రమే కాదు, 500 సంవత్సరాలకు మునుపు ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో అది కూడా మీకా అన్న ప్రవక్త చెప్పాడు. అర్థమవుతుంది కదూ? 500 సంవత్సరాలకు ముందు ఎక్కడ పుడతాడో, 700 సంవత్సరాలకు ముందు ఎవరికి పుడతాడో, 1600 సంవత్సరాలకు ముందు పుట్టినప్పుడు ఆకాశములో ఏం కనబడుతుందో, 4000 సంవత్సరాలకు మునుపు ఆయన స్త్రీ సంతానంగా పుట్టుతాడు అన్న సంగతి ఆయన అప్పుడే చెప్పాడు. గమనించారా? స్త్రీ సంతానం. ప్రత్యేకంగా మీరు ఆ మాట గమనించాలి. ఎందుకు ఆ మాట నొక్కి చెబుతున్నానంటే, మనమందరం పురుష సంతానం, యేసు ప్రభు స్త్రీ సంతానం. అందుకే మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు కింద ఎవరి పేరు ఉంటుంది? తండ్రి పేరా, తల్లి పేరా? తండ్రి పేరు. అంటే మనందరం పురుష సంతానం. కానీ యేసు ప్రభుకి అట్లా కాదు, ఆయన స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ద ఉమెన్. ప్రపంచములో స్త్రీ సంతానంగా చెప్పబడింది ఆయన ఒకడే ఒక్కడు. అది అందుకే పౌలు అంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన చిన్న బిడ్డ కాదు, సర్వాధికారి అయిన దేవుడు. స్త్రీ సంతానంగా పుడతాడు అన్న సంగతి ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు తెలియజేశాడు.
ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! అంటే ఆయన జన్మను ఆయనే ముందు రాసుకున్నాడు. అందుకనే పుట్టెను అనేది శిశువు యొక్క పరిభాష. దీనినే లూకా అనే మరొక తాత్వికుడు, వైద్యుడు, ఆయన 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగన్నాడు: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. వచ్చెను అన్నాడు. వచ్చెను అంటే అది మనిషి పరిభాష. పౌలు తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో రాస్తూ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అన్నాడు. అది దేవుని పరిభాష. పుట్టెను అనేది శిశువులాగా, వచ్చెను అనేది మనిషిలాగా, ప్రత్యక్షమయ్యేది దేవుళ్లాగా. కాబట్టి యేసు ప్రభుని పసిబిడ్డగా చూడటం అన్నంత పిచ్చితనం, వెర్రితనం మరొకటి లేదు. అర్థమవడానికి పసిబిడ్డగా పుట్టాడు ఆయన. కానీ లూకా రాసినట్టు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పుట్టెను అనలేదు, కానీ ఏమన్నాడు? వచ్చెను అన్నాడు. పౌలు కూడా తిమోతికి రాస్తూ ఆ మాట అన్నాడు: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. అదే పత్రిక 3వ అధ్యాయంలో ప్రత్యక్షుడయ్యను అన్నాడు. కాబట్టి పుట్టెను అనేది, వచ్చెను అనేది, ప్రత్యక్షుడయ్యను అనేది 3 రకాల మనుషులను, 3 రకాల వాటిని తెలియచేస్తుంది. పుట్టెను అనేది శిశువుగా చూపిస్తుంది, వచ్చెను అనేది మనిషిలాగా రావడం చూపిస్తుంది, ప్రత్యక్షుడయ్యను అనేది దేవుళ్లాగా రావడం చూపిస్తుంది. అంటే ఆయన దేవుడు, ఆయన మానవుడు మాత్రమే కాదు, శిశువుగా పుట్టాడు. ఇందాక మన యవన బిడ్డలు పాట పాడారు కదా, ఏమని? హృదయమనుడు తలుపునొద్ద యేసు నాదుండు. ఆయన తడుతున్నాడు. తడుతున్నాడంటే ఎలా తడుతున్నాడు? ఒక మనిషిలాగా తడుతున్నాడు. సోదరులారా, అర్థమైందా? అది ఆయన యొక్క జన్మ యొక్క ప్రత్యేకత. మంచిది. ఈ జన్మ యొక్క ప్రత్యేకతను ఎరిగిన మనం ఆయనను గురించి అవగాహన లేకపోతే ప్రమాదంలో పడతాం. కాబట్టి క్రిస్మస్ అంటే కొవ్వొత్తులు, కొత్త బట్టలు, కొబ్బరన్నం, క్రిస్మస్ ట్రీ ఇవి కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అదే పౌలు అన్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఆల్ పవర్ఫుల్. ఆయన ఆల్ అథారిటీ ఈజ్ గివెన్. సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎప్పుడు స్తోత్రార్హుడై ఉన్నాడు? నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుకి జోలపాటలు పాడి గోల చేద్దాం అనుకోవటం అమాయకత్వం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కానీ ప్రపంచం అంతా ఎక్కడ మోసపోతుందంటే ఆయనను ఒక పసిబిడ్డగా చూడటంతోనే మోసపోతుంది. అవునో కాదో మీరే చెప్తారు. కానీ క్రిస్మస్ని ఎక్కువ మంది ఆచరిస్తారా? గుడ్ ఫ్రైడేని ఎక్కువ మంది ఆచరిస్తారా? క్రిస్మస్నే. ఎందుకు? క్రిస్మస్ రోజున సంబరం, పండగ అంత ఉంటుంది. కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? క్రిస్మస్ ఉన్నది గుడ్ ఫ్రైడే కోసమే. గుడ్ ఫ్రైడే ఉన్నది ఈస్టర్ కోసమే. ఈస్టర్ ఉన్నది ఆయన రాకడ కోసమే. జననం ఉన్నది ఆయన మరణం కోసమే. ఈ లోకములో మన జన్మకి ఆయన జన్మకి తేడా ఏంటంటే మనందరం బ్రతకడానికి పుట్టిన వాళ్ళం. యేసు ప్రభు మాత్రమే చనిపోవడానికి పుట్టినవాడు. అందుకనే ఆయన బర్త్డేతో పాటు డెత్ డే కూడా తీసుకొని వచ్చాడు. 8వ దినాన సున్నతి చేయడానికి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు సుమియోన్ అనే ఆయన మరణాన్ని గురించిన ప్రవచనం కూడా చెప్పాడు. ఒక ఖడ్గము నీ హృదయములో గుండా దూసుకొని పోతుంది అన్నాడు. అంటే ఆయన చనిపోతాడు అన్న సంగతి. జ్ఞానులు కూడా ఆయనకు 3 రకాల అర్పణలు అర్పించారు: బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారము అనేది ఆయన దేవుడు అని, లేదా ఆయన రాజు అని. సాంబ్రాణి అనేది ఆయన యాజకుడు అని. బోళము అనేది ఈయన ఒక మనిషిగా, ఒక పశువుగా చనిపోతాడు అని. 3 అర్థాలు అందులో ఉన్నాయి. ఈయన రాజు, ఈయన యాజకుడు, ఈయన చనిపోతాడు. గోల్డ్, ఇన్సెన్స్. 3వది బోళం. అర్థమవుతుందా? ఇంత ఉందా ఆయన ప్లాన్లో?
మనం ఆయన దగ్గరికి వెళ్ళి హాయి అని పాడతాం. ఎంత అమాయకత్వం అండి. లాలి లాలి లాలెమ్మ లాలి లాలి అని పాడారే బాలయేసునకు అని గోల చేసేవాళ్ళు ఎంత పిచ్చోళ్ళు అనుకోవాలండి. అసలు ఈయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు లాలి పాటలు పాడతాం ఏంటి అసలు ప్రియులారా? అందుకనే ఈ ఉదయకాలం ఆయన జన్మను గురించి మనం అర్థం చేసుకొని ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఈ ఉదయకాలం 3 రకాలైన వ్యక్తులను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. ఆ 3 రకాలైన వ్యక్తులను మీ ముందు పెట్టడానికి ఆ 3 రకాలైన వ్యక్తుల గురించి నేను మొదటిగానే చెప్తాను. నువ్వు ఏదో ఒక రకానికి చెందినవాడవై ఉండాలి. నువ్వు ఏ రకానికి చెందలేదంటే అసలు నువ్వు మనిషివే కాదని అర్థం. మొదటి రకం క్రీస్తును అందించేవారు, 2 క్రీస్తును ఆరాధించేవారు, 3 క్రీస్తును అవమానించేవారు. 3 రకాలు. దేర్ ఆర్ ఓన్లీ 3 divisions ఇన్ ద మ్యాన్ కైండ్. క్రీస్తును అందించేవారు, 2వది క్రీస్తును ఆరాధించేవారు, 3వది క్రీస్తును అవమానించేవారు. అందించేవారు. ఈ లోకానికి దేవుడు తన కుమారుణ్ణి అందించటానికి పూనుకుంటే ఎవరి ద్వారా పంపాలా అని ఆలోచన చేశాడు. అసలు ఆయనే ఎవరి ద్వారా లోకానికి రావాలా అని ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశం కనపడింది. ఆ ఇశ్రాయేలు దేశములో ఒక పవిత్రురాలైన అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి వయస్సు అప్పటికి సుమారు 15 సంవత్సరాలు ఉంటాయి. 15 సంవత్సరాలంటే ఇశ్రాయేలీల సంస్కృతిలో వాళ్ళు 6-7 సంవత్సరాలకి నిశ్చితార్థం అయిపోతుంది. ఈ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుంటాం, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామనేది నిశ్చితార్థం అప్పుడే అయిపోద్ది. మనకేంటంటే నిశ్చితార్థం, ప్రధానం, పెళ్ళి 3 ఒకసారి తక్కువ గ్యాప్లో జరుగుతాయి. ఇశ్రాయేలు సమాజంలో 6-7 సంవత్సరాలకే నిశ్చితార్థం అయిపోద్ది. ఆ అమ్మాయి రజస్వల కాగానే, పెద్ద మనిషి కాగానే ఎవరితో అయితే నిశ్చితార్థమైందో వాళ్ళతో ప్రధానం చేస్తారు. ఆ ప్రధానం చేసిన తర్వాత 1 సంవత్సరం పరీక్షా కాలం పెడతారు. నిజంగా వీళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారా, బాధ్యత కలిగి బ్రతుకుతారా, కుటుంబాన్ని మోసే సామర్థ్యం ఉందా, పక్కదారులు పడతారా అని. యేసు ప్రభు పుట్టింది ఈ మధ్యకాలములో. ప్రధానం అయిపోయింది, పెళ్ళి జరగాలి, ఈ మధ్యకాలంలో పుట్టాడు. అది సంగతి. అంటే 15 సంవత్సరాల వయసు కలిగిన మరియా సుమారు 17-18 సంవత్సరాల వయసు కలిగిన యోసేపు, ఇద్దరు యవనస్తులే. ఒకవేళ చదివితే డిగ్రీ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయర్లో ఉండేవాడు యోసేపు. 10th క్లాస్ అయిపోయి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏజ్లో ఉన్నది మరియా. నిజానికి ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్న వాళ్ళు మనసు ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా? అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అన్నారు. అటు స్కూల్కి పనికిరారు, అటు కాలేజీకి పనికిరారు, ఈ మధ్యలో ఉంటారు. వాళ్ళ మనసు డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎక్కువ చెడిపోయే వాళ్ళందరూ ఈ వయసులోనే చెడిపోతారు. కానీ చెడిపోయే ఆ వయసులో పవిత్రంగా బతికింది ఎవరు? మరియా. దృష్టి ఆ వైపు ఈ వైపు మళ్ళే సమయంలో పరిశుద్ధంగా బతికింది, ఎవరిని చేరనివ్వలేదు. యూదుల చరిత్ర ఇలా చెబుతుంది, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆడపిల్లలందరిలో మరియా మిస్ ఇజ్రాయేల్ అంట. అంటే అంత అందంగా ఉండేదంట, చాలా అందమైనదంట మరియా. ఇంత అందమైనది, ఇంత సౌందర్యం కలిగినది, ఇంత గొప్ప లక్షణాలు కలిగినది ఏం కాపాడుకుంది? పవిత్రతను కాపాడుకుంది. ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, యవన బిడ్డలారా, మీ జీవితములో మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను, పురుషులైతే మీ బ్రహ్మచర్యాన్ని, స్త్రీలైతే, ఆడపిల్లలైతే మీ కన్యత్వాన్ని కాపాడుకోలేకపోతే క్రీస్తును లోకానికి అందించడానికి మీరు పనికిరారు. యు ఆర్ అన్ఫిట్. క్రీస్తును లోకానికి అందించాల్సింది ఎవరు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధురాలు. కాబట్టే ఆమె లోకానికి అందించింది. అందుకే కోరుకున్నాడు ఆమెని. అసలు కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును,
ఈ ప్రవచనాన్ని చెప్పటాన్ని బట్టి ఇశ్రాయేలు దేశంలో అనేక మంది ఆడపిల్లలు ఉపవాసాలు ఉన్నారు, నోములు చేశారు, వ్రతాలు చేశారు. ఆ మెస్సయ్య మా కడుపులో పుట్టాలని ఆశపడ్డారు. కానీ మరియ కడుపులోనే యేసయ్య పుట్టడానికి కారణం తెలుసా? మరియకు ఒక అద్భుతమైన అలవాటు ఉంది. ఆమెతో పలకబడిన మాటలు హృదయంలో భద్రపరుచుకునే అలవాటు. రెండవది పవిత్రతను కాపాడుకునే లక్షణం. అందుకే యేసును లోకానికి అందించింది. లోకానికి అందించే వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. అంతేకాదు, పరిశుద్ధత ఒకటే సరిపోదు సుమా, తెగింపు కూడా ఉంది మరియలో. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు సమాజంలో, కల్చర్లో ఒకవేళ ప్రదానము చేయబడిన తరువాత అమ్మాయికి గర్భం వచ్చినట్లు గనక ఉంటే మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే ఆ గర్భం వచ్చిన అమ్మాయిని ఊరు మధ్యలోకి తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపేసేయాలి. అంటే అందుకే అందే ఆవిడ, దూత వచ్చి చెప్పినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభము మరియా భయపడకము అని మాట్లాడినప్పుడు నీ కడుపున మెస్సయ్య పుడతాడు, లేకపోతే యేసు పుడతాడు, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెడతారు అని చెప్పినప్పుడు నేను పురుషుని ఎరగని దానినే అందంటే, పురుషుని ఎరగదంటే వాళ్ళ గడ్డాలు మీసాలు ఉంటాయని తెలియదా? మగోడు ముఖం ఎప్పుడు చూడలేదా? దాని అర్థం ఏంటంటే నేను ఎప్పుడు కలవలేదే, అసలు ఎలా సాధ్యం ఇది? మా మిద్ద ఎప్పుడు సెక్సువల్ బాండింగ్ లేదే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవదూత? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని అంటే పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడంటే ఒకటే మాట అంది. ఏమని? చిత్తము. అంతే. నీ దాసురాలకు అలాగే జరుగుగాక. అంటే అర్థం, ఒకవేళ నన్ను ఎవరైనా అవమానించి అనుమానించి చంపేస్తే చావనైనా చస్తాను, కానీ నీ మాటకు లోబడతాను. ఏంటండి ఆ తెగింపు? ఇంటర్మీడియట్ అమ్మాయికి 10 సంవత్సరాలు లేక 10వ తరగతి చదువుకునే ఈ అమ్మాయికి అసలు ఆ మెచ్యూరిటీ ఏంటి, ఆ పరిపక్వత ఏంటి, ఆ పరిశుద్ధత కాపాడుకోవడం ఏంటి? అర్థమైందా సోదరులారా? పరిశుద్ధత ఒక్కటే కాదు, తెగింపు కూడా ఉంది. యోసేపు కూడా అంతే. యోసేపు ఎంత నోబుల్గా వ్యవహరించాడండి. నిజానికి పెండ్లి కావలసిన యవనస్తుడు ఎప్పుడెప్పుడు భార్యను కలుసుకోవాలా అనేది ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవదూత వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. గర్భవతి అనగానే షాక్. ఎలాగ పాసిబుల్ అండి ఇది? అవును, దేవుడు మరియని ఎన్నుకున్నాడు అని చెప్పాడు. సరేనండి, అలాగే వెంటనే ఏమనుకున్నాడు? రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే యోసేపు ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 అవకాశాలు. ఏంటో తెలుసా ఆ ఒక అవకాశం? ఆ 2 అవకాశాలు. మొదటి అవకాశం, ఇదిగోండి ఈవిడ నాకు ప్రదానం చేశారు, ఏమో గర్భం వచ్చింది, ఎవరితో తిరిగిందో నాకేం తెలుసు, తేల్చండి, రాళ్ళు పెట్టుకోండి, చంపండి అనైనా తీసుకురావాలి. సెకండ్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఎందుకులే అనవసరంగా ఆవిడని చంపటం, ఆవిడెవరితోనూ ఇష్టపడి ఉంటుంది, వెళ్ళిపోతుంది అని అనుకొని సీక్రెట్గా వదిలేయటం. యోసేపు మంచోడు కాబట్టి సీక్రెట్గా వదిలేద్దాం అనుకున్నాడు. అప్పుడే దూత వెళ్ళాడు. డోంట్ డూ దాట్. అంటే ఒక యవనస్తుడు కూడా అంత తెగించాడు దానికోసం. మాత్రమే కాదు, ఇక్కడ నుండి సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయడానికి మరియను వెంటబెట్టుకొని ఎవరూ లేరు. దాదాపు 150 కిలోమీటర్లు గర్భముతో ఉన్న మరియను గాడిద మీద కూర్చోబెట్టుకొని ప్రయాణం చేసుకొని తీసుకెళ్లారు. గర్భంతో ఉన్న ఆడవాళ్ళకి ఏమేమి ఆశలు ఉంటాయో తెలియదు. అప్పుడే వాంతి వస్తుంది, ఇది తినబుద్ధి అవుతుంది, తినబోయే లోపల మళ్ళీ అది వాంతి వస్తుంది, ఇది వద్దు అంటారు, మళ్ళీ అది కావాలంటారు. యోసేపు 17 సంవత్సరాల వయసులో ఎంత అవస్థ పడ్డాడో ఎవ్వరితో ఏం పంచుకోవాలా. అందుకే యేసుక్రీస్తును లోకానికి అందించటానికి ఆ ఇద్దరిని వాడుకున్నాడు దేవుడు. ఇది మొదటి రకం. ఇక్కడ ఉన్న వాళ్ళను ఒక మాట అడగనా? యేసు ప్రభువుని అందించటానికి ఇదే కావాలి, పరిశుద్ధత కావాలి, తెగింపు కావాలి.
ఇవి లేనోళ్ళు లోకానికి అందించటానికి పనికిరారు, అందించలేరు, లోకానికి అందించలేరు. సరే, అందించలేకపోతే అందించలేనండి, కనీసం ఆరాధించే స్థాయిలోనన్నా ఉండాలిగా. ఆరాధించే వాళ్ళు రెండు రకాలుగా లూకాసు వార్తలోను మత్తయి సువార్తలోను మనం చూస్తాం. మత్తయి 2లో జ్ఞానులు కనబడతారు, లూకా 2లో గొర్రెల కాపర్లు కనబడతారు. వీళ్ళిద్దరిని దేవుడు ఆశ్చర్యరీతిగా ఎంచుకున్నాడు. అంటే సమాజంలో అత్యంత మేధావులను ఆయన కోరుకున్నాడు, సమాజంలో అత్యంత హీనమైన అల్పమైన వారిని కూడా కోరుకున్నాడు. దట్ న్యూస్ రీచ్డ్ బోత్ యాంగిల్స్. ఎందుకో తెలుసా? గొర్రెల కాపర్లను అసలు లెక్కే చేయరు. ఒక ఉదాహరణ చెప్పమంటారా? రాజుగా అభిషేకించడానికి సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని యెషయి ఇంటికి వచ్చాడు. యెషయి ఎంతమందిని చూపించాడు? ఆ గొర్రెలు కాసేవాడిని తప్ప అందరినీ చూపించాడు. అంటే హీ ఈజ్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో. ఒక వ్యక్తిగా కూడా గుర్తించరు. వాళ్ళు చెప్పేదాన్ని కూడా నమ్మరు. అంతేకాదు, ఒకవేళ కోర్టులో గనక కేసు జరుగుతుంటే ఒక అతను మరొక అతన్ని చంపేస్తే, అక్కడ గొర్రెల పొలంలో చంపేస్తే గొర్రెల కాపరి గనక చూస్తే, ఇతను సాక్ష్యం చెప్పడానికి వస్తే కోర్టు ఏమంటుందో తెలుసా? నువ్వు చూసావా? చూశాను సార్. నువ్వేం చేస్తావు? నేను గొర్రెలు కాసుకుంటాను సార్ అంటే, ఈ కేసు క్యాన్సిల్ చేసేయండి రా అంటారు. అంటే గొర్రెల కాపరి సాక్ష్యానికి విలువ కూడా లేదు. కోర్టు నమ్మదు, సమాజము అంగీకరించదు. అలాంటి నీచమైన బ్రతుకులో ఉన్న గొర్రెల కాపర్లను వార్త చెప్పాడు. ఇద్దరు ఆరాధించారు. ఆరాధించడానికి హృదయం కావాలి. హృదయం లేని వాడికి అర్థం కాదు, అర్థం కాని వాడు ఆరాధించలేడు. ప్రియులారా, ఆ రోజున ఇలాంటి పండగ వాతావరణం లేదు. ఈ ఆరాధించే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? వీరు రాత్రిపూట ప్రయాణం చేసి వెళ్ళారు, మందలను అక్కడే విడిచిపెట్టారు. అంతేకాదు, ఈ జ్ఞానులు, జాగ్రత్తగా వినండి, ఈ జ్ఞానులు ఆయా స్థలాల నుండి యెరూషలేముకు వెళ్ళడానికి, అంటే ఆయన పుట్టింది బెత్లెహేములో, కానీ యెరూషలేములో ఉండగా వారు ఆయన కనుక్కున్నారు. అంటే దాదాపు సంవత్సరం తర్వాత. అందుకే హేరోదు రాజు 2 సంవత్సరములలోపు మగపిల్లలు చంపమని చెప్పింది. అంటే వాళ్ళు ఆయన పుట్టినప్పుడే బయలుదేరారు. ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ఎంత దూరం ప్రయాణం చేశారో తెలుసా? 1500 కిలోమీటర్లు, 1500 kilometers దే ట్రావెల్డ్. అంటే రోజుకి 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు వేసుకున్నాం అనుకోండి, 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంతకాలం పడుతుంది? 25 వేసుకుంటే చాలా కాలం పడుతుంది కదా. సంవత్సరం అంతా ఎంతండి? 6 నెలలు. ఇంత దూరం వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈ 6 నెలల్లో ఎక్కడ ఆగారో, ఎన్ని దొంగ దెబ్బలు తిన్నారో. చరిత్ర చెప్పేది ఏంటంటే, చాలామంది బయలుదేరారంట. బాబు ఇక మేము రావులే అని వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు, ఇసుక తుఫాన్లో చిక్కి చచ్చిపోయిన వాళ్ళు కొందరు, అడవులు గుండా వెళ్తూ ఆగిపోయిన వాళ్ళు కొందరు, దొంగల బారిన పడి ఎందుకురా ఈ బాధలని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు. వీళ్ళ మధ్యలో ఈ అక్కడికి చేరుకున్న వాళ్ళు తక్కువ మంది. నంబర్ ఎంతో మనకు తెలీదు. ఇచ్చిన కానుకలు బట్టి 3 అంటారు. 2 వెళ్ళారా, 4 వెళ్ళారా, 5 వెళ్ళారా? ఇచ్చిన కానుకలు మాత్రం 3: బంగారము, సాంబ్రాణి, బోళం. ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారండి. వాట్ ఏ గ్రేట్ జర్నీ వాజ్ ఇట్. అందుకే మాసిలమణి గారు ఆ పాట రాశారు. ఏంటో తెలుసా? విశ్వాస యాత్ర దూరమెంతైనా విందుగా తోచెను. అంటే మనం బిర్యానీ ముందు కూర్చున్నప్పుడు ముఖాలు ఎట్లుంటాయో, యాత్ర చేసేటప్పుడు వాళ్ళకి అట్లా ఉందంట. కొంతమందికి యాత్ర అంటే మాత్ర వేసినట్టు ఉంటుంది.
అంటే మాత్ర వేసేటప్పుడు ముఖంతా మొసలంతా పెట్టి అంటే అస్సలు పడదు, సరిపడదు వాళ్ళకి యాత్ర అంటే. కానీ వీళ్ళకి విశ్వాస యాత్ర ఎలాగనిపించింది? విందులాగుంది. మందులాగా లేదు వాళ్ళకి, విందులాగుంది. విశ్వాస యాత్ర దూరం ఎంతైనా విందుగా తోచెను. అంత దూరం ప్రయాణం చేశారు. ఎందుకు అంటే ఆయన చూడాలి, ఆయన ఆరాధించాలి. అందుకే బైబిల్ వారిని ఏమంది? జ్ఞానులు. జ్ఞానులు. ప్రియులారా, ఆరాధించేవాళ్ళు, దూరము నుంచి ఆరాధించడానికి వెళ్ళిన వాళ్ళు జ్ఞానులు. చెప్పండి, ఆరాధించేవాళ్ళు, నిజంగా ఆరాధించేవాళ్ళు లెక్కలు కట్టుకోరు. నిజంగా ఆరాధించేవాళ్ళు శ్రమను ప్రయాసను లెక్కేసుకోరు. నిజానికి ఆరాధించే వాళ్ళు ఆపదలను ఎన్నికలోకి తీసుకోరు. నిజానికి ఆరాధించే వాళ్ళు ఆపదలను అడ్డంకులుగా చెప్పలేరు. వాళ్ళకి ఆరాధన ముఖ్యం. చెప్పండి, ఆరాధించేవాళ్ళైనా ఆరాధించేవాళ్ళైనా వీళ్ళల్లో కనపడేది ఏంటో తెలుసా? 1 విధేయత, 2 విశ్వాసము, 2 గ్రహింపు. విశ్వాసం అందించిన వాళ్ళలో కనపడేది ఏంటి? 2 పరిశుద్ధత, తెగింపు. వీళ్ళలో కనపడేది ఏంటి? విశ్వాసము, గ్రహింపు. విశ్వాసం లేనాడు ఆయన దగ్గరికి రాలేడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు, చెప్పండి, ఆయన ఉన్నాడని ఆ నమ్మకంతోనే రావాలి. ఆయన ఫలం దయచేస్తాడని ఆ నమ్మకంతోనే రావాలి. దేవుని యొద్దకు కనుక నువ్వు వస్తే ఆ విశ్వాసంతో రావాలి. జ్వరం ఉందో లేదో థర్మామీటర్ చెప్తుంది, బీపీ ఉందో లేదో బీపీ ఆపరేటర్స్ చెప్తుంది. విశ్వాసం ఉందో లేదో దేవుడు మాత్రమే చెప్తాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, విశ్వాసంతో కూర్చున్నావా, విసుగుతో కూర్చున్నావా, అన్యమనస్కంగా కూర్చున్నావా, అడ్డదిడ్డంగా కూర్చున్నావా, అది నాకు తెలీదు, దేవునికి తెలుసు. నీ హృదయంలో ఉండే విశ్వాసాన్ని ఆయన మాత్రమే చూడగలడు. ఒకటి మాత్రం వాస్తవం, విశ్వాసం నీలో లేకుండా నువ్వు ఆయన ఆరాధించలేవు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్ యు కాంట్ వర్షిప్ హిమ్. ఎందుకంటే విశ్వాసం లేని వాడికి దేవుడు అర్థం కాడు. బహుశా నేను ఇలాగ అనుకుంటాను, ఈ జ్ఞానులు అబ్రహామును గురిగా పెట్టుకున్నారేమో. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా తెలిసి ఉంటే, అంతకుముందు అబ్రహాము కూడా ఇస్సాకును అర్పించటానికి చాలా దూరం ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. వీళ్ళు 3 రోజులని బయలుదేరారేమో, కానీ సంవత్సరం దాటిపోయింది, వెళ్తూనే ఉన్నారు. విసుగు లేకుండా వెళ్ళారు, విడమర్చి అడుగుతూ వెళ్ళారు. ప్రియులారా, ఆరాధించే వాళ్ళకి 2 కావాలి. ఏంటది? విశ్వాసము, గ్రహింపు. ఈ గ్రహింపు లేకుండా నువ్వు ఆయన ఆరాధించలేవు. అందుకే అంతకుముందు గ్రహింపు లేనప్పుడు పౌలు ఏమన్నాడు? ఎవడరా యేసుప్రభుని ఆరాధించేది అన్నాడు. నమ్ముకున్న తర్వాత ఏమంటున్నాడు? బాబు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. గ్రహింపు లేనప్పుడు ఆ పేరెత్తితేనే జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి కొట్టేవాడు, జైల్లో పడేసేవాడు, చంపేసేవాడు. కానీ గ్రహింపు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. గ్రహింపు దేవుని మీద విలువ పెంచుతుంది. నీకు దేవుని విలువ అర్థం కాలేదంటే అర్థం ఏంటి? గ్రహింపు లేదని అర్థం. ఒక చిన్న పిల్లవాడు గాజు మొక్క ఎగరేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దారిలో ఉన్నవాడు అడిగాడు, రే ఆ గాజు మొక్క ఎవరా, చాక్లెట్ ఇస్తాను అన్నాడు. ఆడికి గాజు మొక్క ఎగరేసుకుంటూ వెళ్ళటం బాగుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గాజు మొక్క ఎవరా, ఓ 10 చాక్లెట్లు ఇస్తాను అన్నాడు. వాడికి ఏదో అనుమానం కలిగి, ఏంటి గాజు మొక్క ఇందాక 1 చాక్లెట్ అన్నాడు, ఇప్పుడు 10 చాక్లెట్లు అంటున్నాడు అని ఇంకా ముందుకెళ్తే ఇంకొకడు అన్నాడు, గాజు మొక్కకి ఇచ్చేసేరా అని అంటే ఆ 10 చాక్లెట్లు ఇచ్చేశాడు. ఇదే గాజు మొక్కను తీసుకొని వెళ్ళి వాడు అమ్ముకొని 50 కోట్లు సంపాదించుకున్నాడు. ఈ ఆడుకునేవాడికి గాజు మొక్క
అమ్మిన వాడికి అది వజ్రం. వీడికి గ్రహింపు లేదు, వాడికి గ్రహింపు ఉంది. గ్రహింపు లేని వాడికి యేసు ప్రభు ఒక పసిబిడ్డ, గ్రహింపున్న వాడికి ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు ఆయన. హీఈస్ నాట్ ఎ చైల్డ్ ఇన్ ద క్రెడిల్. ఆయన పశువుల పాకలో ఊపబడే శిశువు కాదు, ఉయ్యాల్లో ఊగే శిశువు కాదు, సర్వాధికారి అయిన దేవుడు. ఎంత బాగుందండి ఆ మాట. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. 2 రకాల వాళ్ళు చెప్పాను. మొదటి రకం ఎవరు? అందించిన వారు. అందించే వాళ్ళకి ఏమవసరం? పరిశుద్ధత, తెగింపు. రెండవ రకం ఆరాధించేవాళ్ళు. ఆరాధించే వాళ్ళకి ఏమవసరం? విశ్వాసము, గ్రహింపు. మూడవ రకం చెప్పి నేను ముగిస్తాను. మూడవ రకం ఎవరంటే అవమానించేవాళ్ళు. అవమానించేవాళ్ళు. ఈ అవమానించే వాళ్ళల్లో మళ్ళా 3 రకాలు కనపడుతున్నారు మనకి. ఆ 3 రకాలు దేవుని యేసు ప్రభుని అవమానించే వాళ్ళు. మొదటి రకం హేరోదు లాంటి వాళ్ళు. రెండవ రకం ఆ సత్రపు యజమాని లాంటి వాళ్ళు, లేదా పశువుల పాక వ్యక్తి లాంటి వాళ్ళు, పశువుల పాక ఓనర్ లాంటి వాళ్ళు. మూడవ రకం ఈ మతం, లేఖనాలు, వ్యాఖ్యానాలు, వాక్యం తెలిసిన వాళ్ళు. హేరోదుని అడిగితే, హేరోదు నువ్వెందుకు వెళ్ళలేదు అంటే, బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్తే నా సీటు పోద్ది. ఏం పోద్ది? సీటు పోద్ది. సీటు కోసం ఎదురు చూశాడు కానీ సీటు చిరిగిపోయింది. ఎందుకో తెలుసా? ఈ హేరోదు ఒక పనికి మాలినవాడు, ఎదోమీయుడు. ఎదోమీయుడంటే ఏశావు సంతానం. ఈ ఏశావుకి యాకోబుకి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పోరాటమే. వాక్యం ఎరిగిన వాళ్ళకి తెలుసుగా, ఒకళ్ళని మించి ఒకళ్ళు పోరాడటానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎప్పటికీ ఇశ్రాయేలీల మీద పై చేయి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎదోమీయులు. అందుకు ఈయన వెళ్ళి, ఈ హేరోదు వెళ్ళి ఈ రోమా చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏదో ఏలుకుంటాను, దయచేసి నాకు కొంచెం సామ్రాజ్యం ఇప్పించండి, ఆ యూదులకు రాజుగా ఉంటాను అని అంటే వాళ్ళ మీద చాడీలు చెప్పి మొత్తానికి రాజ్యం తెచ్చుకున్నాడు. ఒక బిరుదు వేసుకున్నాడు. ఏమని? యూదుల రాజు. అది ఆయనకు ఆనందం. హేరోదికి అది ఇష్టం. అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనగానే మనోడికి కింద గ్రౌండ్ కంపించిపోయింది. ఆ బిరుదు కోసమే అసలు కూర్చొని సింహాసనం మీద. ఇతడు ఎంత పనికి మాలినోడంటే 10 మందిని పెళ్లి చేసుకున్నాడు, 12 మంది పిల్లల్ని కన్నాడు. 10 మందిని పెళ్లి చేసుకున్నాడు, 12 మంది పిల్లల్ని కన్నాడు. ఎంత దుర్మార్గుడంటే భార్యల్ని చంపించేశాడు. ఎందుకు? తన సింహాసనానికి ఎసరు వస్తుందని. తను ఇంకా ఎంత దుర్మార్గుడంటే తన కొడుకులను కూడా చంపించాడు, నేనుండగానే సింహాసనాన్ని ఆక్రమించుకుంటారని. ఇలాంటి వాడికి యూదుల రాజుగా పుట్టిన వాడు ఒకడున్నాడు అని చెబితే ఆయన వదిలిపెడతాడా? అందుకే అనుమానం వచ్చి మొత్తాన్ని చంపేయమన్నాడు. ఇదంతా దేవుడు ముందే ప్రవక్త ద్వారా చెప్పించాడు. రామాలో అంగలార్పు వినపడెను. ప్రియులారా, చూసారా? అసలు జన్మ తలుచుకుంటేనే బుర్ర వేడెక్కిపోద్ది. ఇంత ప్లాన్, ఇంత ప్రణాళిక, ఇంత ఆలోచన ఆయన మనసులో ఉంది. మనం ఏంటి తెలియక హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనుకుంటాం. మనకు అంతవరకే తెలుసు. మంచిదే, కానీ ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? అది అసలు ఉద్దేశం. ఆయన రక్షకుడిగా భూలోకానికి వచ్చాడు. ఇలాంటి వ్యక్తి ఇతను. అంతేకాదు, ఇతను దుర్మార్గుడని అందరికి అర్థమయ్యి ఆ చచ్చిపోబోయే ముందు ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత జైల్లో ఉన్న ఈ యూదా మతాచారులందరినీ చంపేసేయండి,
ఎవడు పండగ చేసుకుంటే వాళ్ళు చంపేసేయండి అని రోమా సైనికులు చెప్పి చచ్చిపోయాడు. ఈయన చనిపోక మునుపు ఈ పిల్లల్ని చంపించినందుకు పాపం ఊరికే పోలా, రోగం వచ్చింది, మంచం మీద పడ్డాడు. ఈయన మంచం మీద పడ్డాడని కొడుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఈ వార్త ఈయనకు తెలిసింది. ఎవరికి? పోనీలే, నా తర్వాత నా కొడుకు అవుతాడు అని అనుకోవచ్చుగా. ఎంత దుర్మార్గుడో చెప్పడానికి చెప్తున్నా. ఏమనుకున్నాడు? నడవలేక గోడ పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని ఆధారం పట్టుకొని సింహాసనం దాకా వచ్చి, ఎరా ఏంట్రా నేను ఇంకా చచ్చిపోకముందే సింహాసనం ఎక్కి కూర్చున్నావు అంటే వాడింకా పెద్ద సెటైర్ వేశాడు. ఏంటి సెటైర్ అంటే, సింహాసనం మీదకి నడిచి రాలేనోడు రాజు ఎలాగవుతాడు డాడీ అన్నాడు. నేను నడిచి రాలేకపోవటం ఏంట్రా, ఇంత దూరం నడిచి వచ్చినోడిని అన్నాడు. ఏది రా చూద్దాం అన్నాడు. వాళ్ళ సింహాసనాలు మెట్లెక్కి వెళ్ళాలి, హైట్ మీద ఉంటాయి. రా అన్నాడు. నడవలేక అది పట్టుకొని ఇది పట్టుకొని నడుస్తూ వెళ్తూ పై దాకా వెళ్ళాడు. చెయ్యిచ్చినట్టుగా ఇచ్చి పై మెట్టు దాకా వచ్చిన తర్వాత ఒక్క తోపు అయితే తోశాడు. వెల్లికలబడి చచ్చాడు. ఏం సాధించాడు? సీటు పోద్ది అనుకున్నాడు, సీటు చిరిగిపోయింది. అడ్డగించటానికి పూనుకున్నాడు, అడ్డం లేకుండా వెళ్ళిపోయాడు. అందుకే ఇదివరకటి రోజుల్లో నక్సలిజం రాడికల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొటేషన్స్ రాసేవాళ్ళు రోడ్డు పక్కన. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అరెస్టులను సాగించి జనశక్తిని అడ్డలేరని. అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటే ఈయన అధికారం చూపించి రక్షకుడైన దేవుణ్ణి, ఆయన ప్రణాళికను ఆపుతాడా? ఏ మనిషి ఆపగలడు? ఎవరు ఆపగలడు అసలు? ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఒక ప్రాంతంలో అధికారి, ఒక దేశంలో అధికారిని ఆపలేకపోతున్నారే, సర్వాధికారిని ఎలాగ ఆపగలడు అసలు? పిచ్చితనం కాకపోతే. ఇదొక రకం, అవమానించేవాళ్ళు. రెండవ రకం ఎవరంటే ఈ సత్రంలో ఉండేవాడు, ఈ పశువుల పాక మేనేజర్. పశువుల పాకలో ఉండేవాడిని. బాబు నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళలేదు సార్. మరి ఏంటంటే గొర్రెల్ని వాళ్ళని అమ్ముతా ఉన్నాను సార్, ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం కుదరలేదు. మొత్తానికి ఆయన ఉండగా అయితే చాలామంది వస్తున్నారు సార్, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు టైమే లేదు సార్ అంటాడు. ఈయనకేం కావాలి? వ్యాపారం. ఆయనకేమో అధికారం, ఈయనకేమో వ్యాపారం. మొత్తానికి వెళ్ళాల. మూడవ రకం వీళ్ళెవరు? వాక్యం బాగా తెలుసు, ఇలాంటి వాళ్ళనే అంటారు అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి సచ్చిందని. ఎరా రండ్రా అనగానే తక్కుమండి వచ్చారు. చెప్పండి రా వీళ్ళెవరు? యూదులు రాజు అడుగుతున్నారు అనగానే బైబిల్ రెఫర్ చేసి చెప్పేశారు. మీకా అనే భక్తుడు చెప్పాడు. రాజా ఏం చెప్పాడు? యూదయాదేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానో కాదు, నీలో నుండి ఏలిక వస్తాడు అని రాశాడు రాజా అనగానే, ఇదిగో బెత్లెహేములో పుట్టాడంట అన్నారు. చెప్పారు కానీ వెళ్ళారా? వెళ్ళలా. చెప్పారు కానీ వెళ్ళనోళ్ళు ఏమంటారు? అది అన్నీ తెలిసిన బల్లులు అనక ఏమంటారు? మీరేమనుకోవద్దే, పాట పాడిని యవనస్తులను అడుగుతున్నారు. హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుండు అని పాట పాడారు. అసలు మీరు తలుపు తీశారా అని? మీరు తీశారా తలుపు? మీరు తీయకుండా, తలుపు తీయకుండా పాట పాడితే మీకంటే వెర్రి బాగులోళ్ళు ఎవరుంటారు అసలు? మీకంటే వెర్రి బ్యాచ్, పిచ్చి బ్యాచ్ ఎవరుంటాడు అసలు? వీళ్ళకి తెలుసు మెస్సీ ఎక్కడ పుడతాడు అని అంటే టక్మంట రెఫరెన్స్ తీసి చెప్పేశారు, బెత్లెహేములో అని. కానీ వెళ్ళాడా? ఎవడెళ్ళా? ప్రియులారా, అర్థమైందా? కాబట్టి 3 రకాలైన వాళ్ళు. అధికారం వల్ల హేరోదు పోగొట్టుకున్నాడు. వ్యాపారం వల్ల పశువుల సత్రపు యజమాని, పశువుల కొట్టపు యజమాని వాళ్ళిద్దరూ పోగొట్టుకున్నారు. తర్వాత వాక్య జ్ఞానం, అది ఆచార రూపం లేదు,
బుర్రలో ఉందా కానీ బతుకులో లేదు. ఇల్లు పోగొట్టుకున్నారు, అవమానించారు. ఆయన అవమానించిన వాళ్ళు ఆనందంగా ఉంటారా? నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను. ఇక్కడ ఈరోజు వాక్యం వినే వాళ్ళందరూ ఏదో ఒక కేటగిరీలోకి వస్తారు. నువ్వు అందించే వ్యక్తిగానైనా ఉండాలి, లేదా ఆరాధించే వ్యక్తిగానైనా ఉండాలి, లేదా అవమానించే వ్యక్తిగానైనా ఉండాలి. ఈ 3 రకాలు నేను ఏది కాదు సార్ అంటే అసలు నువ్వు మనిషివే కాదు. ఏదో ఒక గుంపుకి తప్పకుండా చెందుంటావు. ఎనీవన్, ఏదో ఒక దానికి నువ్వు చెందుంటావు. అందించే వ్యక్తివా, పరిశుద్ధతను కాపాడుకో, తెగింపు కలిగి బ్రతుకు. ఆరాధించే వ్యక్తివా, విశ్వాసాన్ని కాపాడుకో, గ్రహింపు కలిగి బ్రతుకు. అవమానించే వ్యక్తివా, జాగ్రత్త, ప్రమాదంలో ఉంది. వీళ్ళ దగ్గర కనపడే లక్షణం ఏంటి? వాళ్ళ దగ్గర తెగింపు, వీళ్ళ దగ్గర గ్రహింపు, ఈ ఆఖరి బ్యాచ్ దగ్గర బరి తెగింపు. ఏంటది? బరి తెగించిన వాళ్ళు. యేసుప్రభు ఏమైతే మాకెందుకండి, మా అధికారం ముఖ్యం. ఆయనకేం జరిగితే మాకెందుకండి, మా వ్యాపారం ముఖ్యం. ఆయనకేమైతే మాకెందుకండి, మాకు తెలిసింది బోల్డ్ ఉంది. చెప్పండి, ఆయనను అందించే వాళ్ళు తెగించిన వాళ్ళై ఉంటారు, ఆయనను ఆరాధించే వాళ్ళు గ్రహించే వాళ్ళై ఉంటారు, ఆయనను అవమానించే వాళ్ళు బరిదెగించిన వాళ్ళై ఉంటారు. నువ్వెవరు? వారియు ఈ క్రిస్మస్ నువ్వెవరో డిసైడ్ చేస్తుంది. నువ్వు డిసైడ్ చేయకపోతే ఆయనే డిసైడ్ చేస్తాడు. ఈ ఉదయకాలం నిజంగా ఆయన నీకు అర్థమైతే ఆయన పాదాల మీద పడిపో. చిన్న శిశువునే చూసి ఆయన పాదాల మీద పడిపోయిన జ్ఞానులను చూడు. నాకు ఆ మాట చదివినప్పుడల్లా రోమాలు నిక్కపొడుస్తాయి. 2వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త చదవండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, జాగ్రత్త గమనించండి, ఇంటిలోనికి వచ్చి అనే మాట గమనించారా? ఇంటిలోనికి అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో పశువుల పాకలో ఉన్నారు, పశువుల తొట్టిలో ఉన్నారు. ఇక్కడ ఇంట్లోకి వచ్చారు అంటే అది ఇల్లు అని అర్థమవుతుందిగా. కాబట్టి 1 సంవత్సరం సుమారుగా గడిచి ఉండొచ్చు. ఇంట్లోనికి వచ్చి ఎవరెవరిని చూశారు? తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి, ఆయనను సాగిలపడి ఎవరిని పూజించి. ఒకసారి అందరు నా వైపు చూడండి. తల్లి బిడ్డ, చిన్న బిడ్డ, పసిబిడ్డ, అప్పుడే 1 సంవత్సరం బిడ్డ కనుక పుట్టారు అనుకోండి. తల్లి పక్కనే ఉన్నారు, ఒకవేళ తండ్రి పక్కనే ఉన్నాడు. వెళ్ళి ఎవరితో మాట్లాడతారు? అమ్మతో నాన్నతో మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? శిశువుని పూజిస్తున్నారు. చూసేవాళ్ళందరూ వీళ్ళని ఏమంటారు? అజ్ఞానులు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? వాళ్ళని జ్ఞానులు అన్నాడు. ఎందుకు? వాళ్ళకు ముఖ్యం తల్లి తండ్రి కాదు, వాళ్ళకు ముఖ్యం ఎవరు? శిశువు. శిశువులోనే వాళ్ళు ఏలికను చూశారు. దే సా సావరెన్ ఇన్ ద చైల్డ్. అందుకే సాగిలపడ్డారు. ఈ గడ్డాలు మీసాలు పెరిగిన వారు, సంవత్సరం ప్రయాణం చేసి అలసిపోయిన వారు, నడి వయసు వృద్ధాప్యానికి వచ్చిన వారు సాగిలపడి ఆయన ఎదుట పూజించి, సాష్టాంగపడి ఆయనకు పూజించి. ఎంత ఆశ్చర్యం అండి! ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు. సో ఈరోజు నువ్వెవరు? నువ్వేదో ఒక గుంపుకైతే చెందుండాలి. ఎవరు? ఆరాధించే వ్యక్తివా, అందించే వ్యక్తివా, అవమానించే వ్యక్తివా? నువ్వు అవమానించే వ్యక్తివైతే నీలో బరి తెగింపు కనబడుతుంది. పొందుదాం సార్, రక్షణ పొందుదాం సార్. యేసు అను శబ్దం నాకు అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు. యేసు అనగా రక్షకుడు.
రక్షకుడి పేరు పద్దాక ఏసునామని అని అసలు ఏసుని నమ్ముకోకపోతే ఎంత పిచ్చితనం అండి అది, ఎంత అవమానం అండి అసలు అది. అందుకే నేను భయపడుతున్నాను. ఈరోజు పాటలు పాడిన వాళ్ళు ఎంతమంది నరకంలో కనపడతారో, ఈరోజు యాక్షన్ చేసిన వాళ్ళు ఎంతమంది నరకంలో కనపడతారో. అలా కనపడకూడదని నా ఆశ. అపార్థం చేసుకోకండి, ఏంటి శాపనార్థాలు పెడుతున్నారని. నిజంగా ఆయన మీకు అర్థం కాకపోతే జరిగేదదే. ఆయన మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా అందులో కాల్తారు. ఎందుకంటే ఆయనకి మీకు ఏ సంబంధం లేదు కదా. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రారు. ఆయనను అర్థం చేసుకోండి, ఆరాధించండి, ఆయనకి విధేయత చూపండి. ఆయన పట్ల నీ వైఖరి ఏంటి? అందించే వైఖరా, ఆరాధించే వైఖరా, లేదా అవమానించే వైఖరా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.